జై తెలంగాణ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ వాదాన్ని, నాదాన్ని, నినాదాన్ని అడుగడుగునా అవమానపరుస్తున్నాడు. అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నాడు. చులకన భావంతో చూస్తున్నాడు. ఆ తరుణంలో రాష్ట్రీయ గీతం కాడికెళ్ళి మొదలు పెడితే ఆంధ్రులతో స్టార్ట్ చేసిన కాడికెళ్ళి ఇప్పుడు ఇవాళ ఒక కొత్త అవమానానికి పరదా తీసిండు. రోషయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టిండు. ఏ రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వందలాది మంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారో, ఏ రోషయ్య ఇప్పుడు ఆయన అంటున్నాడు గాంధేయవాది అని రోషయ్యను. అయ్యా, ఆయన పాలనలోనే లాఠీ దెబ్బలతోటి, రబ్బర్ బుల్లెట్లతోటి విచ్చలవిడిగా విచక్షణారహితంగా పేల్చిండ్రు. లట్లతో కొడితే చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, తలలు బలిగినాయి, హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది హ్యాండిక్యాప్ అయినరు. ఇప్పుడు అంత దమనకాండ చేసి రక్తాన్ని ప్రతి పల్లె చిందించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్ లో ఆవిష్కరణ చేసినావు కదా. ఇది తెలంగాణ ప్రజల, తెలంగాణ అమరుల ఎంతో మంది యాదయ్య సొంటోళ్ళు కావచ్చు, సాయ సొంటోళ్ళు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి సొంటోళ్ళు కావచ్చు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీద పెట్రోల్ పోసుకొని చనిపోయినరు. యాదయ్య చనిపోయే ముందు ఆయన పాలనలో, రోషయ్య పాలన ఎంత ఘోరంగా ఉండే అంటే, ఒక ర్యాలీ యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ దాకా తీసుకుపోతామంటే పర్మిషన్ ఇవ్వకుండా అందరినీ గేట్లలో లోపల పెట్టి కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు. ఆ టైంలో యాదయ్య బయట నుంచి వచ్చి మీద పెట్రోల్ పోసుకొని 7 పేజీల లెటర్ రాసి, నువ్వు మమ్మల్ని ఆ బాటలో కూడా పోని అంటున్నావు కదా, నేను ఆ బాటలో 50 అడుగులు పోతా అని చెప్పి మీద పెట్రోల్ పోసుకొని విద్యానగర్ సైడ్ ఉరుక్కుంటా ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు. అది చూసిన తర్వాత, ఇది ఫిబ్రవరి 20వ తారీఖు జరిగింది. మార్చిలో సాయి, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి సాయి, సూర్యాపేట బిడ్డ, నేను బతుకున్నాక బయటికి పోనిస్తలేరు కదా, నా చనిపోయిన తర్వాత అంటే నాకు హక్కులు లేకుండా చేస్తారు కదా, చనిపోయిన తర్వాత నా శవాన్ని అమరుల స్తూపం దగ్గర తీసుకుపోయినాకనే మా ఊరికి తీసుకుపోవాలని ఆఖరి కోరికగా రాసుకున్నాడు. అంటే ఇటువంటి అన్ని మేము చూసినాం కదా ఈయన పాలనలో. అటువంటి వాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో ఉండు అనేదే గుండె మీద గడ్డపార పెట్టి పొడిచినావు రేవంత్ రెడ్డి. మాలాంటి ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు, అమరుల ఆత్మ క్షోభించేటట్టుగా నువ్వు చేసినావు.